కానీ తుఫాన్ని ఎవరు ఆపలేరు, వర్షాన్ని ఎవరు ఆపలేరు, ఆ భూకంపాన్ని ఎవరు ఆపలేదు. ఆయన చేస్తున్న పనులు ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన మెరిపిస్తున్న మెరుపులు కూడా ఎవ్వరు ఆపలేరు ఈనాటి వరకు. ఆపే శక్తి మానవుడికి లేదు. రాసి పెట్టుకో ఇది. మూడో విషయం ఆయన చెప్తున్నాడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానపక్షమున ఏమీ చెయ్యనడని వారితో చెప్పాడు. మూడో విషయం చెప్పు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడే మహాబలక్రమశాలి. ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలవాడు. ఆయన తప్ప ఇంకెవరు కూడా చేయలేరు. ఈ 4 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక్కడ 28వ వచనానికి మళ్ళీ మనం ఒకసారి పైకి వెళ్దాం. అందుకు వారు, నీవు వాని శిశువుడు, మేము మోషే శిష్యులము. ఇదండి రెండో కాలమైన యూదుల కాలంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించి సువార్త ప్రజలకి, పట్టణాలకి, ప్రదేశాలకి, కప్పదోకియా, పొంతు, గలతియా, ఎన్ని పట్టణాలకు అన్నీ కూడా చెదిరిపోవాలి, సువార్త ప్రకటింపబడాలని అపోస్తుల్ని ఎన్నుకుని, ఆ అపోస్తులు మళ్ళీ 7 ఎన్నుకుని వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటిస్తే ఒక తర్కం జరుగుతుందండి. ఆ 3వ కాలంలో ఉన్న విషయాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు 3వ కాలం, ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవుల కాలం ఇదే. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు 3వ కాలంలో ఉన్నాం. ఈ కాలంలో ఇంకా ఆయన వచ్చే పరంతరం వరకు కూడా ఈ కాలం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా లేపబడతాం అంతే. ఈ కాలంలో ఉన్న ప్రజలతో అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో మనం ఈ మాట చూద్దాం. వాళ్ళు ఎంత తర్కం జరిగిందో పేతురు గారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. మీరు గుర్తించుకోండి. 15వ అధ్యాయం అపోస్తుల కార్యము. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకు బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాను తమతో మరి కొందరు యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించుకునేది. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి, ఇక్కడి నుంచి మీరు అంతా రాసుకోండి. 5వ వచనం. పరిసయ్యుల తెగవారిలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొండని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. అప్పుడు అపోస్తులుకును పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించి కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను. పేతురు గారి ప్రసంగం స్టార్ట్ అయిపోయిందండి. చాలా 9 ప్రసంగాలు ఉన్నాయి పేతురు గారి. ఇందులో ఎన్నో ప్రసంగము నేను మర్చిపోయాను, తర్వాత మీకు చెప్తాను. 7వ విషయంలో, సహోదరుల ఆరంభం నుండి అన్యజనులకు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించేలాగా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను. మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చెను. వారు హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనుపరచలేదని చెప్పి, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశువుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారని చెప్పి 19వ వచనం చూడండి. యాకోబు గారు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. యాకోబు గారు ఇక్కడ ప్రసంగం చేస్తున్నారు. యాకోబు గారు, కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వాడిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధము చేత కలుగు అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసుకు చంపిన దాని రక్తమును విసర్జించు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎలా అనగా 21వ వచనం, సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వల్ల మునుపటి తరము నుండి అతను నియమించిన ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పును. ఇంకా వాళ్ళు అందులో నుంచి ఆ మతంలో నుంచి రాలేకపోయారండి. 3వ కాలం గురించి చెప్తున్నాను ఇక్కడ. 3వ కాలంలో చెప్తున్న ఈ మాటలో నువ్వు గుర్తించుకోవచ్చింది,
యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇన్ని విషయాలు ఉన్నాయా? అన్ని విషయాలు ఉన్నాయి. కాలాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం చూసుకోకపోతే మళ్ళీ చదువుతాను. అపోస్తుల కార్యం 15:21. ఎలైనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారంట. ప్రతి పట్టణమును. అప్పుడు 22, అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్షబా అను మారు పేరుగల యోధాను శీలాను తమలో ఏర్పరచుకుని పౌలుతో బర్నబోతో అంత్యోకకు పోవుటకు యుక్తమైన అపోస్తులకును పెద్దలకును సంఘమునకు తోచెను. ఇంకా అక్కడి నుంచి రానవారు చాలామంది ఉన్నారు. మార్చాలి మనం సువార్త ప్రకటించి. కాబట్టి మీరు గుర్తించుకోవాలి, మోషే కాలంలో ఉన్న వాళ్ళు అది కొట్టివేయబడ్డదని గుర్తించుకోవాలి. ఇంకోటి, అది ఎందుకు చేత కొట్టివేయబడ్డదంటే అమూల్యమైన రక్తం చేత కొట్టివేయబడ్డదని నువ్వు గుర్తించుకోవాలి. ముగింపుగా నేను 9వ అధ్యాయానికి వెళ్ళి నేను ముగించి మీకు ఈ 3వ భాగంలో ఒక విషయాన్ని నేను మీకు చెప్పి ముగించేస్తాను. 35వ వచనం మీరు చదవండి. 9వ అధ్యాయము యోహాను సువార్త 9:35. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వసించున్నావు అని అడుగును. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన నేను. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించునని చెప్పి ఆయనకి నమస్కారం చేసిన. అప్పుడు యేసు, చూడనవారు చూడవలననియు చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు తీర్చుటకు నేను లోకమునకు వచ్చితునని చెప్పును. ఆయన యొద్దనున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ మీరు చూచుచున్నామని మీరు ఎప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పును. నిజమే, నువ్వు పాపాన్ని కడుక్కుంటే గుడ్డుతనము నుంచి ఆత్మీయమైన నేత్రములను వెలిగింపబడిన వారుగా, వెలుగును సంపాదించుకున్న వారుగా మనం వస్తాం. ఇంకా అదే ముసుగులో ఉన్నట్లయితే ఒక మాట నేను మీకు చదివి వినిపించి ఈ యొక్క 3వ భాగాన్ని ముగించాలని కోరుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. 12-13 కానించింది. తగ్గిపోవచ్చున్న మహిమను అంతమును ఇశ్రాయేలు తెరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకును. మేమిట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహు ధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సును కఠినమైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక, పాత నిబంధన నువ్వు చదివితే అది కొట్టివేయబడ్డది. ఎలా కొట్టివేయబడ్డది? క్రీస్తునందు కొట్టివేయబడ్డది. ధర్మశాస్త్రంలో ఉన్న యావత్తు కూడా ఆయన నెరవేర్చి ప్రధాన యాజకుడిగా తండ్రి కుడి పరుషు మీద కూర్చున్నాడు. నువ్వు ఎప్పుడు గ్రహించుకోవాలి. యెహోవా సాక్షులు కానీ, పాత నిబంధనలు చదువుతున్న వారు కానీ, ఎనీబడి ఎవరొచ్చినా సరే దీన్ని మించి ముందుకు రావాలి. ఎవరైనా సరే దీన్ని మించి ముందుకు రావాలి. ఎవరైనా సరే ఎంతటి వ్యక్తి అయినా సరే అది కొట్టివేయబడ్డది. అది మహాగణుడైన యేసుక్రీస్తు ద్వారా, దేవుడైన యేసుక్రీస్తు ద్వారా కొట్టివేయబడ్డది. పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయము మీద ఉన్నది. వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరిగినప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. అప్పుడు అంటాడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖముతో ఆత్మీయమైన చూపుతో, ఆత్మీయమైన ముద్దుతో, ఆత్మీయమైన సంబంధంతో, ఒక్క పానయమందు, ఒక్క ప్రభువందు, ఒక్క దేవుని యందు, ఒక్క చూపు యందు, ఒక్క శరీరమందు మనమందరం ఏకమై ఉన్నామని 17-18లో మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత
ఆ పోలుకుగానే మార్చబడుచున్నాం. అందుకనే మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నీతి గల నాయకుపతి అది మీకు మాత్రమే కదా, మీకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ అనుగ్రహించిన ఈ 3వ పార్టులో మొదటి ఏగా బీగా 2 భాగాలుగా నేను పెడతాను. మనం అలా చదివినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయానికి న్యాయం చేసిన వారం అవుతాం. దాన్ని ఇక్కడ అక్కడ కలగూరగా కలిపేసినట్లయితే, కాలం బట్టి మనం చూడలేని వారం అయితే దాన్ని మనం తప్పుగా బోధించే వారంగా అవుతాం. శిక్ష పొందువారంగా మనం ఉండకోకుండా ఇది అందరూ కూడా తెలుసుకోవాలని ఇంతటితో ఈ మాటలు ప్రేమపూర్వకంగా ఈ మాటలు ముగిస్తున్నా. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఇంతవరకు తండ్రి నీ మాటలు వీరు విని ఉన్నారు. వింటున్న వీళ్ళకి బలాన్ని ఇవ్వండి. యోహాను సువార్త 9 ఎలా చదవాలి, కాలాలు ఎలా మనసులో పెట్టుకుని చదవాలన్నది నేను చెప్పి ఉన్నాను. నన్ను మరుగుపరిచి నీ నామాన్ని హెచ్చింపబడేలాగా సహాయం చేస్తావని, నడిపిస్తావని, వింటున్న వారికి సమయోచితమైన జ్ఞానం దయచేస్తావని చెప్తున్న నాకు బలాన్ని ఇచ్చినందుకు మీ ప్రేమ మా అందరి మీద కొమ్మరిస్తారని, నడిపిస్తారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం వల్ల యూట్యూబ్లో ప్రతి ప్రసంగం మీకు నోటిఫికేషన్గా యూట్యూబ్ అతను మీకు పంపుతాడు. అప్పుడు అనేక ఆత్మలను మనం రక్షించే వారంగా అవుతాం, అనేకులను మనం కాపాడే వారంగా అవుతామని ఇంతటితో ఈ మాటలు ప్రభునామాన్ని బట్టి ముగిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.